ఛానల్. వైసీపీ పాలనలో విద్యా వ్యవస్థకు దారుణ స్థితి. జగన్ పాలనలో పేద పిల్లలు బాగుపడడం ఇష్టం లేదా, వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడడం ఇష్టం లేదా అంటూ భారీగా డైలాగులు వేశారు. కానీ జగన్ తన 5 ఏళ్ల పాలనలో విద్యా వ్యవస్థను సర్వనాశనం చేశారు. తరగతుల విలీనం పేరుతో బడులకు తాళాలేశారు. అసంబద్ధ సిలబస్ ను అమలు చేసి పిల్లలు టీచర్లను గందరగోళంలోకి నెట్టారు. ప్రపంచ బ్యాంకు రుణం కోసం విద్యా వ్యవస్థను చెరబెట్టారు. మానవ వనరులపై చేసే వ్యయాన్ని తగ్గిస్తామంటూ టీచర్ల నియామకాలను నిలిపివేశారు. జగన్ వైఖరితో ప్రభుత్వ పెట్టుబడులు, వందలాది ఎయిడెడ్ స్కూళ్లు కాలగర్భంలో కలిసిపోగా ఉన్నత విద్య అస్తవ్యస్తమైంది. రాష్ట్రంలో ఒక్క పాఠశాల కూడా మూతపడదని, గతంలో మూసివేసిన వాటినే తెరిపిస్తున్నామని ఊదరగొట్టిన సీఎం జగన్ సంస్కరణల పేరుతో ఊరి బడికి ఊరి తాళ్లు వేశారు. వైసీపీ వచ్చిన తర్వాత ప్రభుత్వ ఎయిడెడ్ కలిపి 1952 బడులకు తెరదించారు. ప్రాథమిక పాఠశాల నుంచి 3, 4, 5 తరగతులకు చెందిన విద్యార్థులను సబ్జెక్ట్ టీచర్ల బోధన పేరుతో ఉన్నత పాఠశాలలకు తరలించడంతో 1, 2 తరగతుల విద్యార్థుల సంఖ్య తగ్గిపోయి వాటిలో చాలా వరకు మూతపడ్డాయి. ప్రాథమిక పాఠశాలలు విద్యార్థుల ఆవాసానికి కిలోమీటర్ దూరంలో ఉండాలనే నిబంధనను విద్యా హక్కు చట్టాన్ని సవరించి మరీ ప్రభుత్వం మార్చేసింది. ఎయిడెడ్ ఆస్తులపై కన్నేసిన జగన్ సర్కార్ ఆ వ్యవస్థను నాశనం చేసింది. ఎంతో చరిత్ర కలిగిన ఎయిడెడ్ సంస్థలను కనుమరుగు చేసింది. వాటిని ఆస్తులతో సహా అప్పగిస్తే ప్రభుత్వమే నిర్వహిస్తుందని, లేదంటే సిబ్బందిని ప్రభుత్వానికి అప్పగించి ప్రైవేట్ గా నిర్వహించుకోవాలని ఆదేశించి బలవంతంగా ఆ వ్యవస్థను లేకుండా చేయాలని చూసింది. దీన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకించడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 122 జూనియర్ కళాశాలలకు ప్రస్తుతం 44 మాత్రమే మిగిలాయి. 137 ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలకు సంఖ్య 63కి పడిపోయింది. 6 కళాశాలలు ఆస్తులతో సహా ప్రభుత్వానికి నిర్వహణ అప్పగించేశాయి. మరో 68 ప్రైవేట్ గా మారిపోయాయి. ఉన్న టీచర్లని సర్దుబాటు చేసి కొత్త నియామకాలు లేకుండా చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,88,162 ఉపాధ్యాయ పోస్టులు ఉండగా 1,69,642 మంది మాత్రమే పనిచేస్తున్నారు. గత ఎన్నికల ముందు మెగా డిఎస్సి నిర్వహిస్తానని చెప్పి 5 సంవత్సరాల్లో ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు. రాష్ట్రంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు లేకుండా చేసి ప్రతి బడికి 2 ఉపాధ్యాయులను నియమిస్తానని చెప్పిన జగన్ చివరికి ఈ విషయంలో జాతీయ రికార్డు సాధించారు. రాష్ట్రంలో 2020 అక్టోబర్ నాటికి సింగిల్ టీచర్ బడులు 7,774 ఉండగా ప్రస్తుతం అవి 9,602కి పెరిగాయి. ఇది దేశంలోనే అత్యధికం. ఇక కరోనా సమయంలో ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు చెల్లించలేక చాలా మంది ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. దీంతో విద్యార్థుల సంఖ్య పెరిగితే ఇది తమ ఘనతేనని సీఎం జగన్ గొప్పగా ప్రచారం చేసుకున్నారు. నిజానికి జగన్ చేపట్టిన సంస్కరణలతో విద్యార్థుల సంఖ్య దారుణంగా తగ్గిపోయింది. ఈ విషయం బయటపడితే పరువు పోతుందని గతంలో 10వ తరగతి ఫెయిల్ అయిన వారికి రీఅడ్మిషన్లు ఇచ్చి పిల్లల సంఖ్య పెరిగినట్టు చూపేందుకు ప్రయత్నించారు. సిబిఎస్ఈ, బైజూస్, టోఫెల్ అంటూ ప్రభుత్వం అమలు చేసిన గందరగోళ విధానాలతో విసుగు చెందిన తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు తీసుకువెళ్లిపోయారు. మరోవైపు 1.73 లక్షల మంది మధ్యలోనే చదువు మానేశారు. జగన్ సర్కార్ నిర్ణయాలతో ఉన్నత విద్య అస్తవ్యస్తంగా తయారైంది. ప్రైవేట్ కళాశాలల్లో పీజీ కోర్సులకు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని నిలిపివేశారు. దీంతో వర్సిటీల్లో ప్రవేశాలు దారుణంగా పడిపోయాయి. ఇప్పుడు వాటిలో సీటు ఇస్తామన్నా చేరేవారు లేరు. పీజీలో 44,000కు పైగా సీట్లు ఉంటే చేరుతున్న వారు 17,000కు మించడం లేదు. 5 ఏళ్లలో వర్సిటీల్లో ఒక్క పోస్టు భర్తీ చేయలేదు. ఈ విధంగా ఎన్నో రకాల పిచ్చి నిర్ణయాలతో జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థను నాశనం చేశారు. చూసారు కదండి, ఇది ఈనాటి స్పెషల్ స్టోరీ. మరిన్ని స్టోరీస్తో మళ్ళీ కలుద్దాం.